కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. బీఆర్ఎస్ తాజా పరిణామాలపై సీఎం రేవంత్ హాట్ కామెంట్. అల్పపీడనం ఎఫెక్ట్ ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన వెల్లడించిన ఐఎండీ అధికారులు. హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కేటీఆర్లను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు అని ఆగ్రహం. బీఆర్ఎస్ పార్టీకి కవిత రాజీనామా చేయడంపై స్పందించిన బీజేపీ నాయకులు. పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు. మీరు ఉప్పు కారం తినడం లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు. కాంగ్రెస్ ది దండుపాలెం బ్యాచ్. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. టీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని, విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చాక పంపకాల్లో ఒకరినొకరు సహించుకోలేని పరిస్థితి ఆ పార్టీలో దాపరించిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎవరిని రాజకీయంగా బతకనివ్వమని ఎందరినో అక్రమంగా జైళ్లకు పంపినామన్నారు. ఇప్పుడు వాళ్లే కడుపులో కత్తులు పెట్టుకుని తన్నుకు చూస్తున్నారని, యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని అన్నారు. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దని అన్నారు. వాళ్లు చేసిన పాపం ఊరికే పోదని అనుభవించక తప్పదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వేల కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తున్నారు. 110 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైన దోసుకున్నాయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒక్కరొక్కరు పంపకాల తేడా వచ్చి బావ, బామ్మర్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపుల ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతతగానే ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఒక మాట తెలుసుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకుంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకు తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాలని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి. లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి, అక్కడ కూడా తెగకపోతే మంత్రగాన్ దగ్గరకు పోండి. ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాన్ దగ్గర పోయి కూర్చుంటారు. పోయి ఉన్న మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోరు. అంతే తప్ప మమ్మల్ని లాగకండి. మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డులు ఇచ్చే పని ఉంది. 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండ అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండ రాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొందబెట్టిరు, మాడ వలగొట్టిరు.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ అల్పపీడనం మరింత బలపడి ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తారు వానలు పడతాయని పేర్కొన్నారు. అలాగే ఈశాన్య తెలంగాణ పైన అల్పపీడనం ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు చెప్పారు. అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. వీటి ప్రభావం చేత మనకి దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ 4 to 5 days వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగాను, అలాగే ఉత్తరాంధ్ర చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే దక్షిణ కోస్తా జిల్లాలో అయితే కొన్ని జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలు అయితే భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదు అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెల్లూరు అండ్ ప్రకాశం ఈ 2 జిల్లాలకి అయితే నెక్స్ట్ కమింగ్ 2 days కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి బాపట్ల అండ్ కృష్ణ ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం 1-2 చోట్ల వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కందుకూరు అండ్ వింజమూరులో అయితే 5 centimeters వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో అయితే చూస్తే 2 centimeters రైన్ఫాల్ నమోదైంది. చూస్తే ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరుగుతున్న వేళ కవిత తమ పార్టీలో చేరాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆహ్వానించారు. కవిత ప్రజాశాంతి పార్టీలో చేరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ మేరకు తాజాగా ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాను బీసీల తరపున పోరాటం చేస్తున్నానని కవిత చెబుతున్నారని, కవిత చెబుతున్న మాటలు నిజమే అయితే ప్రస్తుతం బీసీల పక్షాన ఉన్న ఏకైక పార్టీ ప్రజాశాంతిలో చేరాలన్నారు. కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు. నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. రా, ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. బీజేపీ రామచంద్రరావు గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ 12 ముఖ్యమంత్రులు చేసిన రెడ్ల పార్టీ అని తెలుసు. మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే, ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. రా, జూబ్లీ హిల్స్ లో పోరాడదాం, రుజువు చేసుకుందాం, అందరి మనసుల్ని విన్ చేద్దాం. బీఆర్ఎస్ లో తనపై కుట్రలు జరిగాయని, రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్లపై కూడా కుట్రలు జరుగుతాయని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని జలగల్లా పట్టి పీడిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లాలో కేటీఆర్ ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీష్ కు 60 లక్షలు పంపించారని ఆరోపించారు. ఈ విషయం తనకు తెలుసని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో హరీష్, సంతోష్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. సంతోష్ రావు బాధితులు చాలా మంది తనకు ఫోన్లు చేస్తూ వారి బాధలను చెప్పుకుంటున్నారని తెలిపారు. కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసారు పార్టీలకి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి. నన్ను ఇవాళ బయట పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలేదు. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచుంది,
రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా కొంచెం. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతానో, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసారు పార్టీలకి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి. నన్ను ఇవాళ బయట పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలేదు. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా కొంచెం, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా కొంచెం. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇక సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తా. అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరలా ఉప్పు ఎట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు, ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరి అంటాం కదా అట్లాంటి. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది, రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారి గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంటి? ఈయన కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్ల 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే టానిక్ వీనిక్ ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుంది అంటే 1 డే న్యూస్ అవుతుంది. టానిక్లో ఈయన మీద కేసు పెట్టినారు, 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. అది మీరు ఇంకా కనుక్కోండి. కాల్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దాంట్లో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతారు. తెల్లారులు వేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అయితే సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అయితే దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారు 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్సుగా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి. హరీష్ రావు గారి విషయంలో ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరు అనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయిన ఆరోపణ ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిందని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేసు, నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచింది విచారణకు?
బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేయడంపై కేంద్ర సహాయ మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కవిత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును ఎందుకు అప్పగించడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ రాజీనామా కేసీఆర్ బిడ్డ ఏందన్నా కేసీఆర్ బిడ్డ అర్థం కాదు. కేసీఆర్ కొడుకు ఏందన్నా టీవీలో మీకు దండం పెడుతున్నా టీవీలో కూడా ఆ బ్రేకింగ్ బంద్ చేయాలన్నా. కవితక్క రాజీనామా చేస్తుంది, కవితకు సస్పెండ్ చేస్తుంది, అది చెప్పరాదు. దాంతో ఏమైందండి ఇవాళ చర్చ జరగాలన్నా. ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటిలో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. ఇవాళ టీవీలు పెడితే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళతారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా? ఏం పెడతారు మీద అయిపోయి మర్చిపోయారు. 2005 మర్చిపోయారు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఏంది అబ్బా జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇదే మీరు దీని మీద పోదాం. 2,500 మర్చిపోవాలి, 4,000 మర్చిపోవాలి, రైతుల సమస్యలు పోవాలి, యువకుల సమస్యలు పోవాలి, ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు పోవాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం మీరు 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా తప్ప వేరే కాదన్న విషయం స్పష్టమైంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ విచారణ జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఒక ఊగిపోయి మాట్లాడావు కదా, ఇప్పుడు ఏమైంది నీ పౌరుషం పవన్ అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో బొత్స మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఊగిపోయి మాట్లాడావు కదా, ఏమైంది మీ పౌరుషం? ఎన్నికలకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? విశాఖ ఉక్కుపై ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి పవన్? మీరు ఉప్పు కారం తినడం లేదా? ప్రధాని మోదీతో విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు ఏం మాట్లాడారు? 15 నెలల్లో కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పు చేసిందని వ్యాఖ్యానించారు. మొన్నటి రోజు 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున, ఆ రోజు 30వ తారీఖు నాడు అయితే 31 అనుకుంటాం, బహుశా 30 ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కనీసం ఒక్క మాట దాని గురించి మాట్లాడరండి. వాళ్ళకి బాధ్యత లేదండి. ఎన్నికల ముందు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. 20 మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఉప్పు కారం తింటున్నారా? తినకపోతే మీ ఇంటికి వచ్చి ఉప్పు కారం ప్యాకెట్లు పంపిస్తాం, తినండి. తిని మీరు వచ్చి ఆ పౌరుషంతో మాట్లాడాలని చెప్పని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడిన భాష, ఊగిపోయి మాట్లాడిన భాష ఇంకా చెవుల్లో గింగులు పెడుతూనే ఉంది. ఈరోజు ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ 20 మంది ఎంపీలు, ఇప్పుడున్న 20 మంది ఎంపీల తాలూకా పౌరుషం? ఏం పవన్ కళ్యాణ్ గారు మరి ఆ ఎంపీలో ఉప్పు కారం తినట్లేదా? మీరు కూడా ఉప్పు కారం మానేశారా? మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడట్లేదు? మీ విధానం ఏంటి? మీ కార్యక్రమం ఏంటి? దీని మీద డిమాండ్ చేస్తాం, దాని మీద మరి వాళ్ళు చెప్పాలి. ఇదే కాదు, ముఖ్యమంత్రి గారు వీళ్ళ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం,
మీ తాలూకు కార్యాచరణ ఏంటని అడుగుతున్నాం. ఇప్పుడు 18 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళారే మనతో కలుపుకొని. మరి ఎందుకు మీరు ప్రధానమంత్రితో ఈ విషయం మీద సంప్రదించి అడగట్లేదు? అడిగితే వారు ఏం చెప్పారు ఆ విషయాన్ని మీరు ప్రకటించండి. ఎస్, నేను ఇలా మాట్లాడాను, ఇది ప్రైవేట్ అయ్యే సమస్య లేదు. ఏదైతే ఈ 32 డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ చేద్దాము అవన్నీ ఆపుతున్నాము, ఈ టెండర్ ప్రక్రియ ఇవాళతో ఆగిపోద్ది అని చెప్పండి. ప్రజలకున్న అనుమానాన్ని నివృత్తి చేయండి. ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికీ చాలా అధికారులను కలడం, వాళ్ళని ఒత్తిడి చేయడం చేస్తూ ఉన్నాం. అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్టీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్టీఓ ఆఫీసులకి వినతి పత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం. యావత్ 9 రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది. ఎంతో మంది పెద్దలు దానికోసం ప్రాంతీయాలు తయారు చేయడమే కాకుండా పోరాటాలు చేసిన నేపథ్యం. మాటలు చెప్తున్నారు మేము దాన్ని ప్రైవేటైజేషన్ చేయమని, కానీ చేతల్లో చూసిన ఇప్పుడే 32 డిపార్ట్మెంట్కి 9వ తేదీ నాడే వాటిని 15 నెలల కాలమైంది. కాంగ్రెస్ పార్టీది దండుపాలెం బ్యాచ్ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎత్తకపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదని కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఊకంటి ప్రభాకర్ రావుతో పాటు 300 మంది కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో చేరారు. దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడి లేకున్నా సంక్షేమ పథకాలు ఆగం. ఈ సన్నాసులకు ప్రభుత్వం నడపడం చేత కాదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపడం, పదవులు కాపాడుకోవాలనే సోయి తప్ప ఇంకొకటి లేదు. చివరకు కేసీఆర్ ను తిట్టాలి, అదే వారి పని అని కేటీఆర్ ధ్వజమెత్తారు. మరి దాదాపు ఇంకో 2 రోజులు అయితే ఇంకో 7వ తారీఖు వచ్చిందంటే ఈ ప్రభుత్వం వచ్చి 21 నెలలు దాటి 22 నెలల్లోకి అడుగు పెడుతుంది. ఏం జరిగింది అని ఒకసారి ఆలోచించుకుంటే 21-22 నెలల్లో తెలంగాణలో ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది. మీరు ఇవాళ ఏ మనిషినైనా అడగండి, తెలంగాణలో ఫలానా వర్గం అని కానీ, ఫలానా కులం అని కానీ, ఫలానా మతం అని కానీ లేదు, ఫలానా వృత్తి అని కూడా లేదు. ఏ ఒక్కరిని మీరు తట్టి అడిగినా ఎట్లా ఉంది ప్రభుత్వం అని అడిగితే అందరూ స్ట్రెయిట్గా ఒకటే మాట చెప్తున్నారు, అప్పుడే బాగుంది, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండేది, ఈ ప్రభుత్వం వచ్చినాక అంత అగమ్యగోచరంగా ఉంది అనే మాట ఇవాళ ప్రతి ఒక్క మనిషి నుండి కూడా వినబడతా ఉంది. ముఖ్యంగా నేను గమనిస్తా ఉన్నది రైతుల్లో. ఇప్పుడే నేను కాంతారావు గారిని అడుగుతా ఉన్నా, అన్న మరి కొత్తగూడెం జిల్లాలో యూరియా సమస్య ఎట్లా ఉంది, యూరియా ఉందా, సమస్య లేదా అంటే భయంకరంగా ఉందన్నా. యూరియా సమస్య కాదు, సంక్షోభం, అది ఆ స్థాయిలో భయంకరంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే మా దగ్గర కూడా తీవ్రంగా రాత్రికి వచ్చి లైన్లు కడుతున్నారు, ఉదయం 3 గంటలకు వస్తున్నారు, చివరి కొంతమంది అక్కడనే పడుకుంటున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఎన్నికల తర్వాత ఏమో చెప్పుల జాతర అన్నట్టుగా ఇవాళ ఏ పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర పోయినా చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తారు తప్ప సాకులు వెతకదు. ఈ సన్నాసులు ఇలా పని చేయడం చేత కాదు, వాళ్ళ ప్రభుత్వం నడపడం చేత కాదు, ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా, పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు. ఏం చేయాలి మరి? తెల్లారైతే కేసీఆర్ తిట్టాలి, తిడితే చివరికి ఆఖరికి పార్లమెంట్ లో కూడా మన వాళ్ళు బీజేపీ ఎంపీయే రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్న వేసినాడు పార్లమెంట్ లో, ఏమని? అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు. కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అడిగి తీసుకొని ఇలా పని చేయడం చేత కాదు, వాళ్ళ ప్రభుత్వం నడపడం చేత కాదు, ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా, పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు.
పార్టీలో కొనసాగుతూ పార్టీ నియమాలు విధానాలను ధిక్కరిస్తే వారు ఎంతటి వారైనా సరే నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాల్సిందేనని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇవాళ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావులపై చేసిన ఆరోపణలపై మల్లారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. పార్టీకి నష్టం చేకూర్చే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ కు కన్నబిడ్డల కన్నా ప్రజలే తెలంగాణ ముఖ్యమని అన్నారు. జూనియర్ బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే. సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. అరే కాళేశ్వరం లేదు, ఏం లేదయా. నువ్వు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా. వీళ్ళేంది అంతా 3D సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని, కూలిపోయిందని, అదని, ఇదంతా బక్వాసయా. ఏందది కేసీఆర్ అంటే? ఓ చరిత్ర, ఒక హిస్టరీ. భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు. ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం. అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని, కేసు అని, సిబిఐ అని, ఏంటది? అది కరెక్ట్ కాదు. ఇట్లా చేస్తే ఈ సిబిఐలు, ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగణం చేస్తే ఏ సీఎం కూడా పనిచేయలేడు. అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో ఒక రెండు పిల్లలు పోతే కుంగిపోతే ఉంటున్నా. ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది? కాళేశ్వరం కుంగిపోయిందా, కూలిపోయిందా? దాన్ని పట్టుకొని కాళేశ్వరం అనుకుంటా దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా, అది చాలా బాధకరం. అరే అవుతుందా? ఎవరి కుటుంబంలో ఉంటాయి ప్రాబ్లమ్స్, వస్తాయి. ఏ ప్రాబ్లం ఎల్లరా? దేశమంతా వచ్చినాయి. దేశమంతా సస్పెండ్ చేయలేదా? వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను. దేశం అంతా అయింది. ఇది కొత్తగా సస్పెండ్ చేసేది? ఎవరైనా కేటీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటూ అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినట్లయితే కొడాలి నాని ఆయన వెంట వెళ్లారంటూ వైసీపీ నేత పెర్ని నాని అన్నారు. మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొడాలి నాని వదిలిపెట్టారని ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి అంటూ పెర్ని నాని చెప్పారు. పవన్ కళ్యాణ్ కేవలం కాపులను మాత్రమే కాకుండా ఇతర కులాలను కూడా తన వెంట నడిపిస్తేనే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయంటూ నాని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. నేను ఎన్టీఆర్ నందమూరి వారసుని అని చెప్తూ ఉంటాడు. అతను రాజకీయాల్లోకి వస్తే ఎవరు బొక్క బద్దలైపోద్ది, కానీ ఎవరికి మాడిపోయి వెళ్ళిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం. వాట్ అబౌట్ కొడాలి నాని, వాట్ అబౌట్ వల్లభనేని వంశీ? సార్ మీరు రాసి పెట్టుకోండి. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయటం అనేది జరిగితే మీరు ఏం చెప్తే నేను దాన్ని చేయడానికి సిద్ధం. వల్లభనేని వంశీ చదువుకుంటారా? నానితో అంటే వంశీతో అంత చనువు లేదు నాకు. అతని అంతరంగం నాకు అంత తెలీదు. చనువు తక్కువ వంశీతో. నానితో అయితే నాకు దాదాపుగా 2000 సంవత్సరం నుంచి దగ్గర 25 ఏళ్ళు సహవాసం. దాదాపుగా ఎక్కువ సార్లు మేము ఇద్దరం భిన్న అభిప్రాయాలు, భిన్న దృక్పథాలతో ఉంటాం, కానీ స్నేహం చేస్తుంటాం. ఆలోచనలు ఎక్కడ పొసుకో మా ఇద్దరు ఆలోచనలు. మీ ఇద్దరి మధ్య చాలా సరదా సంభాషణ చాలా జరుగుతాయంట కదా? స్నేహం ఉంటది. అంటే మా ఇద్దరిది ఒకే ఆలోచన కాకపోయినా భిన్న దృక్పథాలైనా స్నేహం మాత్రం కలిసి చేస్తుంటాం. రాత్రిపూట మీరు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు వీళ్ళు ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకుంటే రాత్రిపూట ఏం జరిగిందో ఉదయం పూట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి మీరు సరదాగానే మోసేసేవాళ్ళు, అప్పుడు వాళ్ళ జీవితాలు కాలిపోయేది అనేది సరదాగా మాట్లాడుకుంటూ అంటారంట కదా? చాలా తప్పు సార్. 9వ తేదీన రైతుల తరపున ఉద్యమిస్తాం. రాష్ట్రంలో అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో రైతుల తరపున వైఎస్ఆర్సీపీ వినతి పత్రాలు సమర్పిస్తోందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. లోకేష్ మీ బాబాయిని
సంఖ్యలతో కట్టేశారు. జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తారని లోకేష్ భయం. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన తల్లిని కూడా తిట్టించాడు. వీకెండ్ లో లోకేష్ మాయమై ఎక్కడ తేలుతాడు కూడా చెబుతా. ఏపీలో నాదే రాజ్యమని లోకేష్ అనుకుంటే చాలా పొరపాటు. లోకేష్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు. అధికారం శాశ్వతం కాదు అని సూచించారు. నిన్నగాక మొన్నే ఎమ్మెల్యే గారు, నీకు బాగా సన్నిహితమైనటువంటి ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆయన చేత జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు ఇట్టించావు. సరే, జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి భవిష్యత్తులో నీకు పోటీ అవుతాడని ఎక్కడో భయం నీ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే మీ తాతగారి పోలికలు కలిగినటువంటి అసలైన సిసలైనటువంటి మనవడు ఆయన. నువ్వేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నీ స్వయం ప్రకాశితం లేకపోయినా రాజకీయాలు చేస్తున్నావు. కాబట్టి నీకు భయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద భయం. అది మీ సమస్య అనుకోండి, అది వేరే అంశం. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా తిట్టించావు? వైరల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టిస్తే పర్వాలా, నీకు శత్రువు లేకపోతే ప్రత్యర్థి అవుతాడనే భయం ఉంది కాబట్టి. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తిట్టించావు, హరికృష్ణ గారి భార్యని తిట్టించావు. అది నీ సంస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. నీ తెలుగుదేశం ఆఫీస్ ఉంది కదా హైదరాబాద్లో, ఇప్పుడే ఒక దుకాణం సర్దారు. అక్కడ ఉన్నంత ఏంటంటే యూట్యూబ్లు పెట్టుకుని ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టి వీళ్ళకి డబ్బులు ఇచ్చి అది సోషల్ మీడియా లాగా నడిపి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బుద్ధి ఉందా? ప్రతిపక్ష హోదా ఎవరిస్తారా? ప్రజలు ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో